ఒక తల్లి తమ పిల్లలకు ప్రపంచాన్ని గెలవమని కాదు, తమ మనసును గెలవమని నేర్పితే ఎలా ఉంటుంది? ఒక తల్లి జోలపాట ముగ్గురు రాజకుమారుల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మరొక కుమారుణ్ణి చరిత్ర గుర్తుంచుకునే రాజుగా మార్చింది. ఇది సాధారణ కథ కాదు, ఇది మదాలసా కథ. వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప రాజ్యంలో మదాలసా అనే మహారాణి జీవించింది. ఆమె చుట్టూ సంపద ఉంది, రాజభవనాలున్నాయి, వైభవం ఉంది. కానీ ఆమె మనసు మాత్రం ఈ ప్రపంచపు ఆడంబరాల్లో లేదు. ఎందుకంటే ఆమెకు ఒక విషయం బాగా తెలుసు: ధనం, అందం, అధికారం ఇవన్నీ తాత్కాలికం, కానీ మంచి ఆలోచనలు జీవితాల్ని మార్చగలవు. అలాంటి ఆలోచనలతోనే ఒకరోజు ఆమె తల్లిగా మారింది. మదాలసాకు ఒక కుమారుడు పుట్టాడు. ప్రతి రాత్రి ఆమె తన బిడ్డను ఒడిలో పెట్టుకుని జోలపాట పాడేది. కానీ ఆ జోలపాటలు సాధారణ పాటలు కాదు. ఆమె ప్రతి మాటలో లోతైన అర్థం ఉండేది. జీవితం గురించి, మనసు గురించి, నిజమైన ఆనందం గురించి. ఆ చిన్న బిడ్డకు తెలియకపోయినా ఆ పాటలు అతని ఆలోచనలను నెమ్మదిగా మార్చటం ప్రారంభించాయి. కాలం గడిచింది. మదాలసా కుమారుడు పెద్దవాడయ్యాడు. కానీ అతనిలో రాజ్యం మీద ఆశ కనిపించలేదు, అధికారం మీద మోజు లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే అతను విన్నది గర్వం గురించి కాదు, ప్రశాంతత గురించి. ఒకరోజు అతను రాజభవనాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రెండో కుమారుడు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. మూడో కుమారుడు కూడా అదే పని చేశాడు. ఒక తల్లి మాటలు ముగ్గురు రాజకుమారుల జీవితాల్ని మార్చేశాయి. కానీ ఈ విషయం రాజును భయపెట్టింది. ఇలా అయితే నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని రాజు ఆలోచించాడు. అప్పుడే మదాలసాకు నాలుగో కుమారుడు పుట్టాడు. ఈసారి రాజు ఆమె ముందు ఒక కోరిక పెట్టాడు: ఈ బిడ్డకు మాత్రం రాజుగా పెంచు, రాజ్యానికి ఒక మంచి నాయకుడు కావాలి అని అన్నాడు. రాజు మాటలు విన్న మదాలసా చిన్నగా నవ్వింది. ఈసారి ఆమె తన కుమారుడికి మరో గొప్ప పాఠం నేర్పింది. ప్రపంచాన్ని వదిలి వెళ్ళమని కాదు, ప్రపంచంలో ఉంటూనే మంచిగా ఎలా జీవించాలో నేర్పింది. రాజుగా జీవించు, కానీ గర్వానికి బానిస అవ్వకు. ప్రజలను ప్రేమించు, ఎందుకంటే నిజమైన రాజు ప్రజల హృదయాల్లో జీవిస్తాడు. ధనం, అధికారం ఇవన్నీ ఒకరోజు పోతాయి, కానీ నువ్వు చేసిన ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది. ఆ మాటలు ఆ చిన్న రాజకుమారుడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. కాలం నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. ఆ చిన్న బిడ్డ తరువాత ఒక గొప్ప రాజుగా ఎదిగాడు. ప్రజలు అతన్ని శక్తివంతుడిగా కాదు, ధర్మవంతుడిగా గుర్తుంచుకున్నారు. ఎందుకంటే అతని వెనుక మదాలసా అనే గొప్ప తల్లి నిలిచింది. మదాలసా ప్రపంచానికి ఒక గొప్ప సత్యం నేర్పింది: గొప్ప తల్లులు పిల్లలకు జీవించడం మాత్రమే కాదు, ఎలా ఆలోచించాలో కూడా నేర్పిస్తారు. ఈ మదర్స్ డే సందర్భంగా మన జీవితాన్ని తీర్చిదిద్దిన ప్రతి తల్లికి హృదయపూర్వక నమస్కారం.